హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. సో ఆల్రెడీ నిన్న ఆంధ్రప్రభలో మీరు మమ్మీ టాక్స్ ఛానల్ గురించి అలాగే కర్డ్ పికల్ ఆంటీ గురించి ఒక వీడియో చేశాను. నేను వాళ్ళ వల్ల ప్రమోషన్స్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళ విక్టిమ్స్ గురించి మాట్లాడడం జరిగింది. అలాగే ఆ వీడియోస్ వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు, ఎంతోమంది అవి ఫాలో అయిపోతున్నారు అని చెప్పి మనం మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నిన్న నేను వీడియో తీసింది ఏంటి అని అంటే కనుక ఆవిడతో మాట్లాడతాను, కాల్ చేస్తాను అని చెప్పాను. సో అది మళ్ళీ కూడా నేను ట్రై చేశాను, కానీ ఆవిడ కాల్ మటుకు కలవట్లేదు, స్విచ్ ఆఫే వస్తుంది ఫోన్. నిన్న అరౌండ్ 2:30, 3 o'clock టైంలో ఆవిడ కాల్ మళ్ళీ ఆన్లైన్ వచ్చారు, ఫోన్ ఆన్ చేశారు అని చెప్పేసి నాకు నోటిఫికేషన్ వచ్చింది. కానీ నేను అప్పటికి వేరే షూట్లో ఉండడం వల్ల ఆవిడకి నేను ఫాలో అప్ చేయలేకపోయాను, కాల్ చేయలేకపోయాను. సో ఇప్పుడు ఏంటి అంటే కనుక నిన్న ఆవిడ పోస్ట్ చేసిన మమ్మీ టాక్ ఛానల్ ఆవిడ పోస్ట్ చేసిన వీడియో చూశాక నాకు చాలా నవ్వొచ్చిందండి. నిజం చెప్పాలి అని అంటే, ఇంత కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, మన వల్ల ఇబ్బంది పడుతున్నారు అని కొంచెం కూడా లేకుండా ఆవిడ వీడియోలో ఎంతసేపు ఆవిడ గురించే మాట్లాడుకున్నారు తప్ప నిజంగా జరిగిన ఇష్యూ ఏంటి అనేది ఆవిడ అస్సలు మాట్లాడట్లేదు. అఫ్కోర్స్ 2 రోజుల క్రితం ఆవిడ పెట్టారు, ఒక 2-3 రోజుల క్రితం ఆవిడ పెట్టారు, కానీ డిలీట్ చేశారు. ఇదంతా ఇష్యూ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నిజంగా చెప్పాలి అని అంటే కనుక 4 నెలల క్రితం జరిగింది. అవునా? జరిగినప్పటి నుంచి ఆవిడ నిజంగా గనుక తన వ్యూవర్స్ గురించి, తన సబ్స్క్రైబర్స్ గురించి ఆలోచించినట్టయితే ఆ వీడియోస్ ఫేక్ అని తెలిసిన వెంటనే ఆవిడ తీసేయాలి. మరి ఆవిడకి తెలియదు కదండి ఇప్పటిదాకా అని అనుకుంటారేమో. లేదండి, డిసెంబర్లో జరిగింది. ఫిబ్రవరిలో ఎవరైతే డబ్బులు కట్టి మోసపోయారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చెప్పి అలాగే ఇలా జరిగిందమ్మా అని చెప్పి ఆవిడను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆవిడ ఎప్పటికీ రెస్పాండ్ కాకపోయే వరకు, ఆవిడ దగ్గర నుంచి ఎలాంటి న్యాయం జరగపోయే వరకు వీళ్ళు ఏం చేశారు అంటే, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేశారు అని అంటే కనుక ఎవరైతే న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తూ ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగిందనమాట. ఏమో ఏదన్నా కొంచెమన్నా హెల్ప్ అవుతుందేమో మనకి అన్న ఉద్దేశంతో వాళ్ళు బయటకు వచ్చి వేరే వాళ్ళని కలిసి వాళ్ళ ప్రాబ్లం చెప్పుకున్నారు. అప్పుడు ఆ యూట్యూబర్స్ ఏం చేశారు అంటే, ఇలా జరుగుతోంది, సో ఇలాంటి ఫేక్ ప్రమోషన్స్ జోలికి వెళ్ళకండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తారు ప్రతి ఒక్కళ్ళు, చైన్ సిస్టమ్ ఉంటుంది, ఇది ఒక నెట్వర్కింగ్ ఉంటుంది, ఇలాంటి వాటిని నమ్మొద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా ఎవరైతే ఈ ప్రమోషన్ చేశారో మమ్మీ టాక్ ఆవిడ ఛానల్ గురించి చెప్పడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు రివర్స్లో ఆవిడ నిన్న వీడియో చేసి ఏం చెప్తున్నారు అంటే, ముఖ్య ఉద్దేశం, నిన్న ఆవిడ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కనుక చివర్లో చెప్తారు ఆవిడ ఏమని, ఈ ఎవరైతే మోసపోయారో నిజంగా మీకు మోసం జరిగితే కనుక నేను వెళ్ళినట్టుగా మీరు కూడా పోలీస్ స్టేషన్ని అప్రోచ్ అవ్వండి, అంతేకాని యూట్యూబర్స్నో పూజలు చేసే వాళ్ళ దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తారు. అవును, మధ్యతరగతి వాళ్ళు కానీ, బిలో మిడిల్ క్లాస్ కానీ ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అవుతారండి? పోలీసుల దగ్గరికి నిజంగా ధైర్యం చేసి వెళ్తారా చెప్పండి? అఫ్కోర్స్ మనకు న్యాయం జరుగుతుంది, మనం చట్టాన్ని గౌరవించాలి, మనకి ఏదైనా తప్పు జరిగితే మనం ఫస్ట్ ఆశ్రయించాల్సింది పోలీసులనే. కానీ మనకి ఏంటంటే కనుక అదొక భయమో లేకపోతే ఎందుకులే పోలీసుల వరకు అని ఆలోచించి, ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా అని భయపడి పోలీసుల వరకు వెళ్ళరు, ధైర్యం చెయ్యరు ఎవరు కూడా. సో ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా ఫస్ట్ ఆవిడకే చెప్పడం జరిగింది. ఆవిడ రెస్పాండ్ కాలేదు, 4 నెలలు గడుస్తోంది, ఇంట్లో దెబ్బలు తింటున్నారు. ముఖ్యంగా తిరుపతి ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ కడుపుతోంది, 5 నెలల గర్భవతి, వాళ్ళ వారు బాగా కొట్టారంట. ఈ విషయం తెలిసాక ఆ వాతలు అలాగే ఆ దెబ్బలు తిన్న ఫొటోస్ కూడా ఈ యూట్యూబర్స్తో ఎవరైతే వాళ్ళు షేర్ చేసుకున్నారో వాళ్ళకి ఈ ఇమేజెస్ కూడా పెట్టారు, వాయిస్ మెసేజెస్ కూడా ఉన్నాయి. అయితే మీరు అనొచ్చు, మరి అవన్నీ ప్రూఫ్స్గా ముందు చూపించవచ్చు కదండి నిజంగా మోసపోతే అని. కానీ వాళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు. నేను చెప్పినట్టుగా చాలా భయపడుతున్నారు. వీడియోస్ చూడడం వరకు సోషల్ మీడియాని యూజ్ చేస్తారు, కానీ సోషల్ మీడియాలోకి వస్తే ఏమవుతుందో అన్న భయం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా. సో అలా అని చెప్పి వాళ్ళు వద్దు అని చెప్పినందుకు కారణంగా మన దగ్గర కూడా ఎన్నో ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ ట్రాన్సాక్షన్ హిస్టరీ కానీ, లేకపోతే వాళ్ళ వాయిస్ మెసేజ్లు కానీ, వాళ్ళు ఏమేమి చాట్ చేశారో అవి కూడా అన్నీ ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి బయట పెట్టదలుచుకోలేదన్నమాట. అయితే నిన్న ఓవరాల్గా తన వీడియోని డీకోడ్ చేస్తే కనుక స్టార్టింగ్ ఆవిడ స్టార్ట్ చేయడం, అందరికీ నమస్కారం అండి, ఆనందమైన జీవితానికి మమ్మీ టాక్స్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ స్వాగతం అని చెప్పి చెప్తారు. నిజంగా మీరు ఆనందాన్ని పంచుతున్నారా చెప్పండి? మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరే చెప్పారు, నా వృత్తి, నా ప్రవృత్తి యూట్యూబే అని. అంటే మీరు ఒక వృత్తిగా తీసుకున్నారు, ఒక డబ్బులు సంపాదించడానికే ఒక మార్గంగా చూసుకున్నారు. మధ్యలో మీరు అంటారు
యూట్యూబ్ ఎవరన్నా దేశాన్ని ఉద్ధరించడానికి చేస్తారా అండి అని నేను చెప్తున్న అబద్ధం అయితే ఒకసారి ఆ వీడియోలో చూడండి. ఆవిడ అంటారు, అంటే దేశానికి ఉద్ధరించడానికి ఎంతమంది ఛానల్స్ లేవండి, సనాతన ధర్మం అని, లేకపోతే ఇంకొకటి భారత్ అని, ఇంకొకటని ఎన్నో మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఉద్ధరించడానికేగా చేస్తున్నారు. అంటే మీరే చెప్తున్నారు అక్కడ, నేను ఉద్ధరించడానికి కాదు, డెఫినెట్గా దోచుకోవడానికే ఉన్నాను అనే మీరు చెప్తున్నారు. ఇదన్నా ఇప్పటికన్నా మీరు ఆవిడ మాట్లాడిన మాటల్ని డీకోడ్ చేసి ఆవిడ అన్న మాటలకి అంతరార్థం ఏంటి అనేది మీరు ఆలోచిస్తే డెఫినెట్గా ఈవిడ ఒక్కరనే కాదు, ఎంతోమంది ఫేక్ ప్రమోషన్స్ చేస్తున్నారు. చేసి లక్షల కొద్ది బ్యాగులు, ఎట్లా అండి ఒక బ్యాగ్కి 30,000 40,000 మనలాంటి వాళ్ళం పెట్టి తీసుకోగలుగుతాము చెప్పండి. ఆ 30-40 ఉంటే ఇంకా దేనికో పనికొస్తుందని చెప్పి ఆలోచించమా ప్రతి ఒక్కళ్ళం కూడా. వీళ్ళు ఆల్ ఆఫ్ ది సడన్ అఫ్కోర్స్ ఉండొచ్చు డబ్బులు, కానీ అంత సడన్గా ఒక బ్యాగ్కి 40,000 లేకపోతే కనుక గోల్డ్కి ఇంత డబ్బులు పెట్టి తీసుకోవడం ఎవరి వల్లన్నా అవుతుందా అండి? ఎంత డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా ఇయర్లో గోల్డ్కి నేను ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, ఇంత డబ్బులు పెట్టాలి, లేకపోతే బట్టలకి ఈ పండగలకి కొనాలి, ఇలా వాడుకోవాలి, ప్రతి ఒక్క దానికి నిజంగా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఎలా అంటే అలా డబ్బులు పెట్టి మోసపోరు, అలాగే డబ్బులు ఖర్చు పెట్టరు కూడా. అయితే ఈవిడ నేను సిప్ గురించి చెప్పాను, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అని చెప్పాను. నేను అన్ని షాప్లకి ప్రమోట్ చేయొచ్చు, కానీ నేను చేయలేదు. కొన్ని నేను వెళ్ళే షాప్లకే నేను ప్రమోట్ చేశాను తప్ప మిమ్మల్ని ఎవరిని ఫోర్స్ చేయలేదు కదా అని అంటారు. అరే ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మ ఉంది, అమ్మ ఉన్నప్పుడు అమ్మని మనం బ్లైండ్గా ఫాలో అయిపోతాం తప్ప అమ్మ చెప్పింది కదా అది నిజమే కరెక్టే అని అనుకుంటాం కదా. అలానే మిమ్మల్ని కూడా భావించారండి. మీరు అన్న దాంట్లో నెగటివ్ సైడ్ చూడలేదు వీళ్ళెవ్వరు కూడా, మోసపోయిన వాళ్ళు. అర్థం చేసుకోండి ఎంత అన్యాయం అండి. నిన్న మీరు మాట్లాడిన వీడియోలో మొత్తం మీ లైఫ్ స్టైల్ గురించి చెప్పారు తప్ప ఇది జరిగింది, నేను దీనికి చింతిస్తున్నాను, నేను బాధపడుతున్నాను, దయచేసి నా వల్ల గనక నిజంగా తప్పు జరిగితే సారీ అని ఎక్కడన్నా చెప్పారా అండి? మరి మీ వయసు పెద్దది, మిమ్మల్ని గౌరవించాలి, ఈ వయసులో నాకు ఈ కష్టం వచ్చింది, నేను ఆ కృష్ణుడికి చెప్తాను అని చెప్పి అంటూ ఉన్నారే. మరి ఇది ఎందుకండి ఆలోచించలేకపోతున్నారు? మీకు 2 అమ్మాయిలు ఉన్నారు కదా, మరి అవతల కూడా ఒక ఆడబిడ్డనే కదా, కడుపుతో ఉంది పైగా. ఇంకా చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆ కడుపుతో ఉన్న అమ్మాయి హస్బెండ్కి తెలియకుండా నగలు కొదువు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కట్టింది అని చెప్తే నిజంగా వాళ్ళ కడుపుకి అన్నం తింటున్నారో ఇంకేం తింటున్నారో తెలియదు, కానీ కమెంట్స్లో అంటున్నారు అమ్మాయి డబ్బుల కోసము నగలు ఒకటే పెట్టిందా ఇంకేమైనా చేసిందా అని అన్నారంట. బుద్ధుందా అండి? మీరు మగవాళ్ళైతే నిజంగా చెప్తున్నాను కదా, అసలు ఇది టాలరేట్ చేయాల్సిన విషయం కాదండి. మీలాంటి వాళ్ళని ఎన్ని బూతులు తిట్టినా ఎన్ని అన్నా అది తక్కువే అవుతుంది. ఇంకా ఆడవాళ్లే గనక ఈ మాట అనంటే డెఫినెట్గా చెప్తున్నాను కదా, మీరు అసలు ఆడవాళ్ళు అని చెప్పుకోకండి. మీకు అసలు పిల్లలు, వాల్యూ, ఫ్యామిలీ ఏది లేదనుకుంటా, సెంటిమెంట్స్ లేవనుకుంటాను డెఫినెట్గా. ఒక ఆడపిల్లని పట్టుకొని మీలో నేను ఇక్కడ ఎంతమంది మనం హస్బెండ్కి తెలియకుండా చిన్న చిన్న డబ్బులే కానీ లేకపోతే వస్తువులే కానీ ఇంటికి అవసరం వచ్చేవి కానీ, అరే మనం కొన్న తర్వాత హస్బెండ్ రియాక్షన్ హ్యాపీ ఫీల్ అవుతాడు, మనం ఇది పొదుపు చేశాము అని చెప్పి చెప్తూ ఉంటాం కదా, తెలియకుండా ఎంతమందిని చేయలేదండి? నిజం చెప్పండి. హస్బెండ్ ఇచ్చిన డబ్బుల్లోనే వాళ్ళకే తెలియకుండా కిచెన్లో డబ్బాలలో దాచిపెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అవసరానికి డబ్బులు తీసిచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ మీకు తెలియకపోయి ఉండొచ్చు, ఎందుకంటే మీరు ఇలాంటివన్నీ చేసి ఉండరు కాబట్టి, మీరు ఇలానే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. ఒకరి ప్రాబ్లం ఎంపతి అనేది ఉండాలండి. సింపతి చూపించకపోయినా పర్వాలే. అరే నిజంగా ఆడబిడ్డ ఎంత ట్రామా ఫేస్ చేస్తోంది, కడుపుతో ఉండి ఆ బిడ్డ కూడా ఎంత అనుభవిస్తోంది, ఆ తల్లి ఎంత బాధపడుతూ ఉంటే ఇది ఆలోచించరా? అంతే, మనకి నోరుంది మాట్లాడతాం, మనకు ఆలోచన వచ్చింది టైప్ చేసి పడేస్తాం. ఏంటండి ఇది? మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? నిజంగా అంత ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం ఉందా అండి? ఆవిడ క్లియర్గా చెప్తున్నారు, నిన్న వీడియోలో ఆవిడ క్లియర్గా చెప్తున్నారు, నేను ప్రమోషన్స్ చేస్తాను, యూట్యూబ్లో ఉన్నందుకు నేను చేస్తాను అని చెప్తున్నారు. అంటే ఆవిడ చేస్తారు, ఆవిడ మన మీద రుద్దుతారు, ఇలానే అందరు మోసపోతారు, అంతేనా? ఇది ఆలోచించారా? ఈ చిన్న పాయింట్ ఆలోచించారా మీరు? స్టార్టింగ్ 1.5 minute దగ్గర ఆవిడ ఇదే మాట చెప్తారనమాట. నా వీడియోస్ చూసి, నా వ్లాగ్స్ చూసి బాగుపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్ వచ్చి నాతో మాట్లాడకపోయినా, నేను వాళ్ళతో మాట్లాడపోయినప్పటికీ నాకు మీరు పెట్టే కామెంట్స్ అప్పుడప్పుడు నేను చదువుతూ ఉంటాను అని అన్నారు. మళ్ళీ 7.5 minutes దగ్గర 7:55 7:20 సమ్ అరౌండ్ ఆ మినిట్స్ దగ్గర ఆవిడ కాంట్రడిక్టింగ్గా ఏమంటారంటే కనుక, నేను చెప్పినంత మాత్రాన వింటారా అందరూ,
నేను చెప్పినంత మాత్రాన కొంటారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆవిడకి తెలియట్లేదు ఆవిడని ఎంత బ్లైండ్గా ఫాలో అవుతున్నారు అని. ఇంకా ఈ వీడియో నిన్న చేసిన తర్వాత ఎన్ని కాల్స్ వచ్చాయండి. అందులో ఒక ఆవిడ చెప్తున్నారు ఆవిడ సేమ్ ఆవిడలాగే రెడీ అవుతారంట. ఆవిడ వీడియో రాకపోతే గాబరా పడిపోతూ ఉంటారంట. ఆవిడ మాట తీరు, ఆవిడ నడక, ఆవిడ ప్రతి నిమిషం కూడా మొత్తం ఆవిడలాగే తయారయ్యారంట. ఇంకా ఏం చెప్పాలి చూడండి. నిజంగా బ్లైండ్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉండరా? ఎంతోమంది ఎన్నో సిచ్యువేషన్స్లో వీడియోస్ చూస్తూ ఉంటారు. వాళ్ళు డెఫినెట్గా అట్రాక్ట్ అవుతారు. కొంచెం మంచి మాటలు మాట్లాడితే, కొంచెం తక్కువగా ఆలోచించేవాళ్ళు, లేకపోతే కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే నిజంగా ఒక మనిషిని ఆరాధించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు డెఫినెట్గా ఫాలో అవుతారు. ఇది ఎందుకు మర్చిపోయారు మీరు? అండ్ మన వ్యూవర్స్లోనే లీగల్ టీమ్ ఉన్నారు, వాళ్ళు నాకు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇలా ఫాలో అవ్వమన్నారు అనేసి ఆవిడ అంటారు. ఏంటండి లీగల్ టీమా మీరు? ఆవిడ నిజంగా ప్రమోషన్స్ చేసేది మీకు తెలీదా? ఆ ప్రమోషన్స్ వల్ల ఎంతమంది కొనుక్కుంటున్నారు, ఎలా మోసపోతున్నారు తెలీదా? ఈవిడొక్కరనే కాదండి, ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో స్టార్టింగ్లో చాలా న్యాయంగా ఎంతో బాగుండేది. కానీ ఇప్పుడు మారిపోయింది, అలా సిచ్యువేషన్స్ లేదు. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లోకి డబ్బుల కోసమే వస్తున్నారు. డెఫినెట్గా వస్తున్నారు, ఓకే. కాకపోతే ఇలాంటి ప్రమోషన్స్ చేసి ఒక్కళ్ళని దోచుకోవడం కరెక్ట్ కాదు కదా. ఆవిడ అంటారు, నేను నా ఉద్యోగరీత్యా న్యూస్ చెప్తూ దానికి సంబంధించినవన్నీ నేను గ్యాదర్ చేసుకుంటూ ప్రమోషన్స్ గురించి కానీ లేకపోతే స్పాన్సర్స్ గురించి కానీ చూసేదాన్ని అని అంటారు. నిజంగా చెప్తున్నానండి, నేను ఇప్పుడు 8 years 9 years ఎక్స్పీరియన్స్ ఉంది. మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ ఎన్నో ఛానల్స్లో వర్క్ చేసి స్పాన్సర్స్ అంత తొందరగా రారండి, అప్రోచ్ అవ్వరు ఎవరు కూడా. అంటిల్ ఆర్ అన్లెస్ కొన్ని ఫేమస్ ప్రోగ్రామ్స్కి శాటిలైట్ ఛానల్స్లో ఇస్తారు ప్రమోషన్స్కి, అంతే తప్ప యూట్యూబ్ ఛానల్స్లోనో లేకపోతే ఆవిడ ఎక్స్పీరియన్స్ ప్రకారమే తీసుకుంటే కనుక తను ఈ యూట్యూబ్లోకి వచ్చే వరకు తను ఎవరో కూడా తెలియదు, తను ఏం న్యూస్ చెప్పారో తెలియదు. ఆవిడ అంత గ్యాదర్ చేసుకున్నారా అంటే మరి ఏమో, ఆవిడ పరంగా ఆవిడ చేశారేమో, దాన్ని ఖండించట్లేదు. కాకపోతే నిజంగా చెప్తున్నాను, నేను చూపించేది 500 నుంచి 50,000 రూపాయల వరకు చీరలు ఉంటాయి. కానీ మీ అవసరానికి ఏది అవసరమో అది తీసుకోండి, కానీ తీసుకోవడం మాత్రం ఇంపార్టెంట్ అన్నట్టుగానే మాట్లాడతారు ఆవిడ. తీసుకోండి అంటారు, సరే మినిమం టు మినిమం ఒక 400 300 చీర వేసుకుందాం. నెల తిరిగే వరకు ఆ అమౌంట్ ఎంత అవుతుందండి? ఎన్నిసార్లు షాపింగ్ చేయాలండి? మామూలు చీరలతో కూడా స్టైలిష్గా రెడీ అవ్వచ్చు అంటారు. ఆవిడ ఎంత రెడీ అవుతే ఆ చీర ఆవిడ కెమెరాల్లో కనిపించడం, ఆవిడ లిప్స్టిక్, ఆవిడ మేకప్ అవన్నీ హైలైట్ అవుతాయి. ఎంత ఎలివేట్ చేసుకుంటే అంత సింపుల్ శారీ కూడా అంత అందంగా కనిపిస్తుంది. మీరు ఎందుకండి ప్రమోట్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 500 చీర 300 చీర చెప్తాను, నేనేం కాస్ట్లీవి కొనుక్కోమని చెప్పను అని అంటారు. కానీ ప్రతిరోజు మీరు చూపించేది షాపింగ్ వ్లాగ్సే కదా. నేను చెప్పినంత మాత్రాన మీరు తీసుకోవాలా అంటారు. అరే డెఫినెట్గా హ్యూమన్ నేచర్ అది. ఈ నిమిషం ఉన్న ఆలోచన ఇంకో నిమిషం ఉండదు. మనకి వెనకాల కష్టాలు ఉన్నాయని తెలిసినా కానీ ఒక వస్తువు చూసినప్పుడు లేకపోతే ఏదన్నా కొనాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోతాం. అది కొనే వరకు మనశ్శాంతి ఉండదు. మన ఆడవాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఇంట్లో హస్బెండ్ని ఇబ్బంది పెడతాం, సంపాదించే కొడుకులుంటే వాళ్ళని ఇబ్బంది పెడతాం. ఇది కాదా అండి? మీరు కూడా చెప్తున్నారు కదా, నేను ఎంతో కష్టపడి వచ్చాను, నాకు దేవుడు ఈ యూట్యూబ్ అనే దారి చూపించడాన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటారా మీరు? ఎలా అండి మాట్లాడుతున్నారు? అండ్ చివరిగా వస్తే మీరు చెప్పుకోవాల్సింది, మీరు చేరుకోవాల్సింది యూట్యూబర్స్నో పూజలు చేసేవాళ్ళనో కాదు అని అన్నారు. అది ఎవరిని అన్నారో మీకు తెలుసు, చూసే వ్యూవర్స్లో సగం మందికి తెలుసు. అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళలేరు కాబట్టే కదా వీళ్ళ దగ్గరికి వెళ్ళింది. స్టార్టింగ్లో కూడా నేను చెప్పాను, వాళ్ళు ఇప్పుడు తీస్తున్నారు, ఒక్కొక్కటి మీ వీడియో గురించి మాట్లాడుతున్నారని మీకు కోపం వచ్చి మీరు అంత వీడియో చేసి పెట్టారే, మరి మీ వరకు వచ్చినప్పుడు మీరెందుకు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేదు? ఆ ఆడబిడ్డ మీ ఇంట్లో ఆడబిడ్డ కాదా? మీరు ఒక తల్లి ప్లేస్లో ఉన్నారు కదా. ఏదేమైనా కానీ ఓవరాల్గా నిన్న మీరు చేసిన వీడియోలో కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా జరిగిన ఇష్యూ గురించి మీరు మాట్లాడింటే డెఫినెట్గా ఈరోజు ఈ వీడియో చేయాల్సిన అవసరం లేదు. నేనే కాదు, ఇంకా ఎంతోమంది ఉన్నారు చేస్తూ ఉన్నారు. అందరికీ స్కోప్ ఇచ్చింది మీరు కాదా? నిజంగా తప్పు లేకపోయి ఉంటే కనుక మీరు ఒక్కసారన్న ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు? వీడియోస్ ఎందుకు డిలీట్ చేశారు? మొత్తం 28 మంది జాయిన్ అయ్యారు అని అంటూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 30,000, ఆ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. అంటే 12 లక్షలు మీరు కట్టలేకనే కదా, మీ మీదకి మీరు బ్లేమ్ తీసుకోలేకనే కదా. నేను న్యాయంగా ఉంటాను, ఆ కృష్ణయ్యకు కూడా చెప్పుకుంటాను అని అంటున్నారు. న్యాయం ఏంటో మీ మనసుకు తెలీదా? మనస్సాక్షి అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది కదా. తల్లి స్థానంలో ఉన్నారు, మీకు ఇంకా బాగా తెలిసి ఉండాలి.
ఒక్కసారి మీరు ఏం మాట్లాడారో మీరే ఒక్కసారి ఆ వీడియోని చూసుకోండి. ఇలా మోసపోయే వాళ్ళు, పిచ్చి ప్రేక్షకులు, లేకపోతే ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ₹1 మనం వెనక్కేస్తే ఇంటికి పనికొస్తుంది కదా, మన జీవితం బాగుంటుంది కదా, మన భవిష్యత్తు బాగుంటుంది కదా అని. ఏ కడుపుతో ఉండి ఆ ఆడబిడ్డ అంత దెబ్బలు తినాలా? అక్కడన్నా మీకు కనికరం రాలేదు? ఏం మాట్లాడుతున్నారండి? ఎవరికండి మీరు చెప్పేది? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మొత్తం వీడియోలో సెల్ఫ్ డబ్బా, మొత్తం వీడియోలో సెల్ఫ్ డబ్బా. ప్రశ్నించినందుకు కేసులు వేస్తాము అని భయపెడతారా? భయపెట్టడానికా నిన్న మీరు వీడియో చేసింది? రైట్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు డెఫినెట్గా ఒక్కసారి ఆవిడ మాట్లాడిన వీడియో కూడా చూడండి. నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే నిజంగా క్షమించండి. అండ్ ఇప్పుడు రాను పండుగ రోజులు వస్తూ ఉన్నాయి. సెలబ్రిటీలు అందరూ ఇంకా ఫేక్ ప్రమోషన్స్ మీద పడతారు. ఆల్రెడీ ఒక వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. సో ఏది కూడా అంగరంగ వైభవంగా సొసైటీ కోసం చేసుకోవాల్సిన అవసరం లేదు. భక్తి ఇంపార్టెంట్. మన సిచ్యువేషన్స్, మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్యామిలీ వాళ్ళు ముఖ్యము. ఎవరికి చూపించుకోవాల్సిన అవసరం లేదు. మన మనస్సాక్షికి మనం తృప్తిగా ఉండి ఏ పూజైనా, ఏ వ్రతమైనా నలుగురితో కలిసాము అంటే అది చాలు. ఉండేది చాలా కొద్ది రోజులు. మన వాళ్ళతో మనం ప్రేమగా ఉండాలి. ఇలాంటి మాయ మాటలు చెప్పి, మాయ కబుర్లు చెప్పే వాళ్ళని ఎప్పుడు నమ్మొద్దు. నిజంగా రిలేషన్షిప్లో ఎప్పుడు 100% లవ్తో ఎవ్వరూ ఉండరు. హస్బెండ్ వైఫ్ కానీ, తల్లి పిల్లలు కానీ ఎవ్వరు కూడా ఉండరు. కానీ అవి సవరించుకునే, సరి చేసుకునే అవకాశం మటుకు మనకుంటుంది. ఒక స్టెప్ ముందరికేసి జరిగిన గొడవని ఇక్కడితో వదిలేద్దామని చెప్పి మంచి మనస్తత్వంతో యాక్సెప్ట్ చేసి సారీ చెప్పిన వాడు గ్రేట్. వాడి లైఫ్ అంతా చాలా బాగుంటుంది. ఈ పిచ్చి పిచ్చి వ్లాగ్స్, లేకపోతే ఈ మంచి మాటలు చెప్తున్నారు కదా అని ఫాలో అవ్వకండి. మళ్ళీ ఒకసారి అలర్ట్ చేస్తున్నాను, రాబోయేదంతా పూజలు స్టార్ట్ అయ్యే కాలం కాబట్టి చీరలు, నగలు వద్దు. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మనకెంతుందో అంతలోనే చేసుకుందాం. కానీ మనస్ఫూర్తిగా, తృప్తిగా వచ్చే సంవత్సరానికైనా మనం అంతకంటే అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి దేవుడికి ప్రార్థిద్దాం. జర్మన్ సిల్వర్, ఫేక్ డెకరేషన్, దేవుడికి ఏదో చేసేయాలని అనుకోకండి. అవసరమే లేదు. దేవుడు అడగట్లేదు. మీరు మనస్ఫూర్తిగా చేస్తే అమ్మవారు వచ్చి కూర్చొని ఆవిడ ఎప్పుడు మీ ఇంట్లో ఉంటే అదే అష్టైశ్వర్యాలు మీకు. రైట్. ఇన్ కేస్ ఈ వీడియోలో నేను ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ. నా ఆవేదనని అర్థం చేసుకుంటారు అని చెప్పి నా అక్క చెల్లెళ్ళు కానీ, నా తోబుట్టువులుగా నేను అనుకొని వీళ్ళకి చెప్తూ ఉండడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.